హాయ్ అండి, అందరికీ నమస్కారం. క్యాలీఫ్లవర్తో ఏ కర్రీ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇలా ఒక్కసారి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేసి చూడండి. ఇది రైస్కైనా చపాతీకైనా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా చేయాల్సిన రెసిపీ అండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూసి మీకు గనక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేయటం కోసం ముందుగా క్యాలీఫ్లవర్ని శుభ్రంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ పోసుకోవాలండి. ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకుని అవి హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఆ వాటర్లోకి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇవి ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు తీసుకోవాలండి. వాటిని పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూను ధనియాలు వేసుకోండి. అలాగే ఒక 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలపండి. కలిపేసుకొని సిమ్లో పెట్టే వేగనివ్వాలి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ముక్కలన్నీ మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ముక్కలన్నీ మెత్తబడి ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరి పూర్తిగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడండి, ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని నీళ్ళన్నీ వడకట్టేసేసుకొని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాకి ఇవన్నీ కూడా పూర్తిగా వేగిపోయాయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా వేగనివ్వాలి. ఇలా ముక్కలన్నీ మెత్తబడి వేగే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కాసేపు తర్వాత ఈ చల్లారిన మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంతకుముందు వేయించుకున్న ఆ బాండీలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దీనిలోకి తాలింపు దినుసులు ఏం అవసరం లేదండి. ఇవి వేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఇష్టం ఉంటే దాల్చిన చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసుకోండి. మసాలా ఫ్లేవర్ ఎక్కువ అవుతుందని నేను ఇక్కడ యాడ్ చేయలేదు. మీకు కనుక నచ్చితే వేసుకోండి. ఇప్పుడు అవి కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఈ పచ్చివే కదండి మనం వేసింది. ఈ పచ్చివాసన పోయి వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసుకోండి. 1/2 స్పూను గరం మసాలా మీ ఫ్లేవర్ని బట్టి వేసుకోండి. ఎక్కువ మసాలా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను పెరుగు వేసుకోండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. గ్రేవీ ఎంత పలుచగా కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేయాలండి. యాడ్ చేసి సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. గ్రేవీ ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి. ఆయిల్ మొత్తం కూడా పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ మొత్తాన్ని కూడా వేసుకొని
మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకు బట్టి బాగుంటుంది, అందుకోసం ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవనిస్తే ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పటి వరకు ఉడికించుకొని చివరిలో కొత్తిమీర వేసుకొని దించుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్